అందరికీ నమస్కారం అండి. రేపు ఆదివారం 16వ తారీఖు నాడు మియాపూర్ మెట్రో బ్యాక్ సైడ్ మయూరి నగర్కి వెళ్ళే రోడ్లో ఉన్నటువంటి ఈ ఓపెన్ గ్రౌండ్లో ఏదైతే మనం కమ్మవారి కార్తీక మాస వనభోజనాలు ఏదైతే ప్లాన్ చేసామో ఇక్కడ ఈ అరేంజ్మెంట్స్ అన్ని చూస్తే కనుక ఇక్కడ దిగ్విజయంగా జరుగుతున్నాయి. దీనికి ఇక్కడికి వాలంటీర్గా విచ్చేస్తున్న కమ్మ సోదరులందరికీ కూడా మా కమిటీ తరపున ధన్యవాదాలు. యాక్చువల్గా మేము కమ్మ సంఘం కేపీహెచ్బి బ్రాండ్ కింద ఈ వనభోజనాలను ఆర్గనైజ్ చేస్తున్నా. మాకు ఒక కాన్సెప్ట్ ఉందండి, ఒక గొప్ప కాస్ట్ తోటి మేము దీన్ని స్టార్ట్ చేసాం. యాక్చువల్గా దీంట్లో చూస్తే పెద్దవాళ్ళందరినీ, మాకన్నా వయసులో పెద్దవాళ్ళందరినీ మేము గౌరవిస్తూ, మాకన్నా చిన్న వాళ్ళైనటువంటి అందరినీ మేము కలుపుకుంటూ ఒక టీమ్గా ఫామ్ అయ్యామండి. ఈ టీము ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనెక్టింగ్ ది కమ్యూనిటీ విత్ ద డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. అంటే మన కులంలో ఎవరైతే రకరకాల ఇబ్బందుల్లో ఉన్నారో, అది ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా వైద్యం కావచ్చు, లేదా ఉపాధి కావచ్చు, ఈ 3 రంగాల్లో సహకారం అంటే మా తరపున ఈ టీం అంతా కోఆర్డినేట్ చేయడానికి ఒక గొప్ప సంకల్పంతో మేము దీన్ని స్టార్ట్ చేసాం. రేపొద్దున స్టేజ్ మీద కూడా, వనభోజనాల్లో స్టేజ్ మీద కూడా వివిధ రంగాల్లో ఎస్టాబ్లిష్ అయిపోయిన పెద్దవాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ సన్మానించుకోవాలి అనే ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. వారిని సన్మానిస్తూ కింద ఉండే, అంటే కమ్యూనిటీలో ఉండే మా మిత్రులందరికీ కూడా, మా సోదరులందరికీ కూడా వారిని పరిచయం చేసే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ వనభోజనాల కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. జనరల్గా ఏదన్నా ఒక కాన్సెప్ట్ను మనం ప్రమోట్ చేయాలంటే ఒక డయాస్ కావాలి, మనకి ఒక వేదిక కావాలి, మన అందరి సోదరులందరినీ ఒక దగ్గరికి తీసుకురావాలనే ఒక ఉద్దేశం మీద ఈ వనభోజనాల కార్యక్రమాన్ని ఒక ఏరియాకి పరిమితం చేయకుండా మూసాపేట దగ్గర నుంచి ఆల్మోస్ట్ బిహెచ్ఎల్ వరకు ఈ బాంబే హైవేకి రోడ్డుకి ఇటుపక్కల ఉన్న అన్ని కాలనీల్లోంచి కమ్మ కులస్తులందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అవుతున్నారు. మ్యాక్సిమం మేము 25,000 పైనే ఇక్కడ ఆ గ్యాదరింగ్ ఉంటుందని అంచనా వేస్తున్నాం. దానికి తగ్గ అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నాం. కమ్మ అందరూ కూడా ఈ అవకాశాన్ని ఇక్కడికి వచ్చి మీ అందరూ కూడా ఈ కాన్సెప్ట్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని మనందరికీ డెఫినెట్గా ఒక గొప్ప టీంని ఇవ్వబోతున్నాం. ఈ టీం అంతా కూడా మన కులంలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే, ఏ రకమైన ఇబ్బంది అన్నా కావచ్చు, ఆ ఇబ్బందుల్ని మనకి మీకు ఒక అండ ఉండటానికి మేము ప్రామిస్ చేస్తున్నాం. ఈ టీము మీకు ఎల్లవేళలా ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే దాని మీద మీరందరూ మీ ఆలోచనలు, మీ అభిప్రాయాలు రేపు వచ్చిన తర్వాత ఒక రకంగా అందరం కూర్చొని దీన్ని చేసుకుందాం. దానికోసం మీ అందరికీ మరొకసారి మీడియా సమక్షంలో మీరందరూ కూడా మా దగ్గరికి ఇక్కడ మన వనభోజనాలకి రావాలి. వచ్చి దీన్ని మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ రకాలైన కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీరు అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని కోరుతున్నాం. అలాగే ప్రత్యేకంగా మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. మీ అందరి సహకారం కావాలి. యాక్చువల్గా 16వ తారీఖు తర్వాత మీ అందరితో ఎక్కువ అవసరం ఉంది మాకు. దయచేసి మీరు మాకు కోఆపరేట్ చేయాలని వేడుకుంటున్నాం. కమ్మ సంఘ ఐక్యత, కమ్మ సంఘ ఐక్యత, కమ్మ సంఘ ఐక్యత. జై కమ్మ, జై కమ్మ, జై కమ్మ, జోహార్ ఎన్టీఆర్. కమ్మ ఐక్యత, కమ్మ ఐక్యత. చెప్పండి. జై కమ్మ, 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 జై కమ్మ.